హాయ్ ఫ్రెండ్స్, మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్ రామ్మూర్తి ఇంటికి వచ్చిన తర్వాత నేను నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను మిస్సమ్మ, పద వెళ్దామని బాగీకి చెప్పడంతో ఇక బాగీ ఆనందంగా తన లగేజ్ తెచ్చుకొని అమర్ పిల్లలతో కలిసి మెట్టిన ఇంట్లో అడుగు పెడుతుంది. అమర్ పిల్లలు బాగీ వీళ్ళంతా కలిసి రావడం చూసిన అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. త్వరగా రావే, అమ్మాయి అబ్బాయి వచ్చేసారు అని చెప్పి సదాశివం నిర్మలమ్మను హారతి తీసుకురమ్మని చెప్పి అంటూ ఉంటారు. దాంతో నిర్మలమ్మ హారతి ఇచ్చి మరీ బాగీకి వెల్కమ్ చెబుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరికి ఎంతగానో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏంటండి, ఏదో ఇప్పుడే మిస్సమ్మ కొత్త కోడలుగా ఇంట్లో అడుగు పెడుతున్నట్టుగా అలా హారతి ఇచ్చి మరీ ఇంట్లోకి తీసుకొస్తున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిర్మలమ్మ భార్యాభర్తలిద్దరికీ ఏం దిష్టి తగిలిందో, ఎవరి దిష్టి తగిలిందో పాపిష్టి కళ్ళు, అందుకే వీళ్ళిద్దరికీ దిష్టి పోవాలని, వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండాలని నేను వీళ్లకు దిష్టి తీస్తున్నాను. నా కొడుకు కోడలు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలనేదే నా కోరిక అని చెప్పి నిర్మలమ్మ మిస్సమ్మ ఇప్పుడు కొడుకాలు పెట్టి లోపలికి రమ్మ అని చెప్పి అలా బాగీని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. మిస్సమ్మ, నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో లేదో ఇల్లంతా కలకల్లాడిపోతుంది అని చెప్పి రాతుడు అంటూ ఉంటాడు. అమ్మ బాగి, ప్రతిరోజు ఉదయాన్నే నువ్వు ఇచ్చే స్ట్రాంగ్ కాఫీని నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక దాంతో బాగి, అవునా మామయ్య గారు, ఒక 5 minutesలో మీకోసం నేను కాఫీ చేసి తీసుకొస్తాను. పిల్లలు, మీకు కూడా నేను కావాల్సిన హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా ఇవన్నీ కూడా తీసుకుని వస్తాను. ఒక 5 minutes అలా కూర్చోండి అని చెప్పి బాకీ కిచెన్లోకి వెళ్ళి అందరికీ ఏమేం కావాలో చకచక రెడీ చేసి తీసుకొచ్చి ఇస్తుంది. ఇక దాంతో పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంజు, నాకేం అవసరం లేదు, నేను నిన్ను అంతగా ఏం మిస్ అవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటే, అవునా అంజు పాప, సరే నువ్వు నన్ను మిస్ అవ్వకపోయినా పర్వాలేదు, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, ప్లీజ్ నా కోసం ఈ పాలు తాగు అని చెప్పి బాగి అలా ప్రేమగా అంజు చేత బూస్ట్ తాగిస్తుంది. రాతోడు అమర్ వైపు చూస్తూ, సార్ ఒక విషయం అడగనా, మీరు కూడా మిస్సమ్మ కాఫీని చాలా మిస్ అయ్యారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. మిస్సమ్మ, మా సార్కి కూడా ఒక కాఫీ తీసుకురా అని చెప్పి రాతోడు అనడంతో అప్పుడు బాగి అమర్ కోసమని కూడా కాఫీ తీసుకొచ్చి తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ మిస్సమ్మ అని చెప్పి అమర్ బాగి చేసిన కాఫీని తాగుతూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అసలు ఇంత త్వరగా అమర్ ఈ బాగిని క్షమిస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే వీళ్ళిద్దరూ కలిసిపోవడం ఖాయం. అప్పుడు నేను ఎంత ప్రయత్నించినా కూడా వీళ్ళను విడగొట్టలేను. ఏం చేయాలి వీళ్ళిద్దరిని విడగొట్టాలంటే అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ, ఒక పని చేస్తాను, ఏకంగా ఈ బాగిని పైకి పంపించేస్తే అప్పుడు నాకు ఏ అడ్డు ఉండదు. నా చేతులకు మట్ట అంటుకోకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి, ఈ బాగిని పైకి పంపించేయాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. గుప్తా గారు, ఈరోజు నా చెల్లెలు బాగి నా ఇంటికి తిరిగి వచ్చేసింది. నా వాళ్ళందరికీ ఏమేం కావాలో దగ్గరుండి చూసుకుంటుంది. మళ్ళీ నా ఇంట్లో సంతోషం నెలకొంది. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరి ఇంకెందుకు బాలిక ఆలస్యం, నువ్వు ఆనందంగా ఉన్నావు కదా, మరి మా లోకానికి వెళ్ళిపోదాం పద అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. దాంతో ఆరు, గుప్తా గారు, నేను సంతోషంగా ఉన్నానని చెప్పాను కానీ మీతో పాటు మీ లోకానికి వస్తానని నేను చెప్పలేదు కదా. మా ఆయన బాగిని అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ కూడా దగ్గర అవ్వాలి, అలాగే ఆ మనోహరి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి, అప్పుడే నేను మీ లోకానికి వస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరోపక్క బాగి కిచెన్లోకి వచ్చి అందరికీ ఏమేం కావాలో ఇష్టమైనవన్నీ కూడా వండుతూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి బాగి దగ్గరికి వచ్చి, ఏంటే వచ్చి రాగానే తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అందరి దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి, అందరి దగ్గర మార్కులు కొట్టేయాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను
వాళ్ళ మనసులను ఎప్పుడో గెలుచుకున్నాను. నువ్వు కావాలని ప్లాన్ చేసి నన్ను, పిల్లల్ని, ఆయనను విడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేశావు. ఆ రోజు అక్క చీరను తీసుకువచ్చి నా చేత కర్టెన్స్గా కుట్టించి ఆయన కోపానికి నేను గురయ్యేలాగా చేశావు. ఒకందుకు నువ్వు అలా చేయడం వల్ల నాకు మంచి జరిగింది అని భాగ్య అంటూ ఉంటుంది. దాంతో మనోహరి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. నువ్వు అలా చేయడం వల్లే ఆయనకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది అని చెప్పి ఇంటికి వచ్చి మరి నన్ను బతిమిలాడి ఆయన ఇంటికి తీసుకొని వచ్చారు. అంటే ఆయన నన్ను ఎంతలా మిస్ అయ్యి ఉంటారో అర్థం చేసుకో. మా ఇద్దరి మధ్య ప్రేమ రోజు రోజుకి బలపడుతుంది. నువ్వు మమ్మల్ని విడదీయలేవు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నీ గురించి నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. నీకు అంత సీన్ లేదు. ఏదో ఆ ముసలోళ్ళిద్దరూ నీ గురించి బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అమర్ నిన్ను తీసుకురావడానికి వచ్చాడు అని అంటూ ఉంటే అప్పుడు బాగి, నువ్వు ఓటమిని ఒప్పుకోలేవని నాకు తెలుసు మనోహరి. నీ కళ్ళతో నువ్వే చూస్తూ ఉండు. త్వరలో ఖచ్చితంగా ఆయన మనసులో ఉన్న ప్రేమను నా మీద బయట పెడతారు అని చెప్పి ఆ రోజు దగ్గరలోనే ఉందని బాగి అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి, నువ్వు ఇంత పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే నీ కాన్ఫిడెన్స్ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. రేపే నీ చావుకి ముహూర్తం పెడతాను అని చెప్పి ఇక తర్వాత రోజు ఉదయాన్నే శుక్రవారం రోజున బాగి తలస్నానం చేసి పూజ చేసుకుంటుందని తెలిసిన మనోహరి బాగి కంటే ముందుగానే బాగి వాళ్ళ బెడ్రూమ్ వైపు వస్తుంది. మిస్సమ్మ, నా వాష్రూమ్లో ట్యాప్ సరిగ్గా పనిచేయడం లేదు. మీ వాష్రూమ్ ఒకసారి యూజ్ చేసుకోవచ్చా అని చెప్పి మనోహరి అమర్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ని యూజ్ చేసుకుంటుంది. ఇక అప్పుడే గీజర్ దగ్గర కనెక్షన్స్ అన్నీ కూడా మార్చేసి గీజర్ ఆన్ చేయగానే బాగీకి షాక్ కొట్టేలాగా మనోహరి ప్లాన్ చేస్తుంది. ఇక మనోహరి ఆ వాష్రూమ్లో నుండి బయటకు వచ్చిన తర్వాత బాగి స్నానం చేద్దామని చెప్పి బాత్రూంలోకి వెళ్తుంది. ఇక మనోహరి రాంగ్ కనెక్షన్స్ ఇవ్వడం వల్ల బాగి స్విచ్ వేయగానే ఇక అలా ట్యాప్ ఆన్ చేయగానే తనకి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో గట్టిగా అరుస్తూ ఇక బాగి బాత్రూంలో కింద పడిపోతుంది. దాంతో బాగి అరుపులు విని మిస్సమ్మ ఏమైంది అని చెప్పి అమర్ బాత్రూమ్ దగ్గరికి వచ్చి తనని పిలుస్తూ ఉంటాడు. ఇక బాగి దగ్గర నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఒక్కసారిగా అమర్ ఆ బాత్రూమ్ డోర్ని బద్దలు కొట్టి లోపలికి వచ్చి స్పృహ కోల్పోయిన బాగిని బాత్రూంలో నుండి బయటకు తీసుకుని వస్తాడు. ఇక ఇంతలో అమర్ అరుపులు విని రాథోడ్, అమర్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా కూడా బెడ్రూమ్లోకి వస్తారు. ఏమైంది సార్, ఆ అరుపులేంటి అని చెప్పి రాథోడ్ అడుగుతూ ఉంటే అప్పుడు అమర్, మిస్సమ్మకు షాక్ కొట్టినట్టుంది, వెంటనే వెళ్ళి పవర్ సప్లై ఆఫ్ చేసే రాథోడ్ అని చెప్పి అమర్ అంటాడు. దాంతో రాథోడ్ వెళ్ళి పవర్ సప్లైని ఆఫ్ చేస్తాడు. ఇక బాగి మొహం మీద అమర్ నీళ్లు చల్లుతాడు. బాగి స్పృహలోకి రాకపోవడంతో ఇక అప్పుడు అమర్ బాగిని చూసి ఎంతగానో భయపడిపోతూ ఉంటాడు. మిస్సమ్మ ఒక్కసారి కళ్ళు తెరువు అని చెప్పి అమర్ బాగిని అలా చెంపల మీద కొడుతూ పిలుస్తూ ఉంటే బాగీలో ఎటువంటి చలనం లేకపోవడంతో అమర్ ఎంతగానో భయపడిపోతూ ఉంటాడు. ఇక మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. కొంప తీసి ఇది చచ్చిందా ఏంటి అని మనోహరి, ఇది చావాలనే కదా నేను గీజర్కి రాంగ్ కనెక్షన్స్ ఇచ్చింది, ఇది చచ్చిపోయిందన్న వార్త త్వరగా ఎవరైనా చెబితే వినాలనుంది అంటూ ఇక మనోహరి ఆనందంగా అలా బాగి వైపు చూస్తూ ఉంటుంది. ఇక చాలాసేపటి వరకు బాగి స్పృహలోకి రాకపోవడంతో అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ప్లీజ్ మిస్సమ్మ ఒక్కసారి కళ్ళు తెరవు. ఆరుని దూరం చేసుకున్న ఈ ఇల్లు ఎంతో నరకాన్ని అనుభవించింది. నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాతే ఈ ఇల్లు అంతో ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నువ్వు కూడా మాకు దూరం అయ్యి మధ్యలోనే మమ్మల్ని వదిలేసి మళ్ళీ మమ్మల్ని నరకంలోకి నెట్టేయొద్దు మిస్సమ్మ అని చెప్పి అమర్ ఏడుస్తూ బాగిని పిలుస్తూ ఉంటాడు. అవును మిస్సమ్మ, నువ్వు మాతో పాటే ఉండాలి. ప్లీజ్ మిస్సమ్మ కళ్ళు తెరువు, ఒక్కసారి భయంగా ఉంది అని చెప్పి అమ్మో ఆనంద్, ఆకాష్, విల్లు అంతా కూడా బాగి కోసం ఏడుస్తూ ఉంటారు. ఇక అలా అందరూ బాగి గురించి బాధపడుతూ ఉంటే
కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న ఆరు గుప్తాతో, గుప్తా గారు, బాగీకి ఏం కాలేదు కదా, ఖచ్చితంగా ఇదంతా ఆ మనోహరి ప్లానే, అదే ఏదో చేస్తుంటుంది, అందుకే బాగీకి ఇలా అయింది అని చెప్పి, ప్లీజ్ గుప్తా గారు బాగీని బతికించండి ప్లీజ్ అని చెప్పి ఆరు కూడా గుప్తాకి దండం పెడుతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు బాలిక, నీ పతిదేవుడి ప్రేమే ఆ బాలికను బతికిస్తుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ బాగీని పట్టుకొని ఏడుస్తూ ఉంటే కొద్దిసేపటికే బాగీ కళ్ళు తెరుస్తుంది. ఏమండి అని చెప్పి బాగీ పిలవడంతో ఇక అమర్ పిల్లలు, అమర్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా కూడా ఆనందపడిపోతూ ఉంటే ఇది చావలేదా అంటూ మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది.